హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 6 అండి. డే 6 వెయిట్ చూసే ముందు డే 5 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డే 5 మనం ఫుడ్ ఏం తీసుకున్నాం అంటే మన డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ ఎర్లీ డిన్నర్ కూడా చూద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము. డే 5 మనం వెయిట్ ఎంత ఉన్నాము ఏంటి అన్నది. డే 5 వెయిట్ ఎంత ఉన్నాము అంటే 85.70 ఉన్నాము వెయిట్. అలాగే డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం అన్నది కూడా మనం చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏంటన్నా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు సండే కాబట్టి బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాము మార్నింగే. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇది, అలాగే చికెన్ పకోడీ మాట. ఇందులో మిర్చి చేసాం. ఈ మిర్చి నాకు చాలా ఇష్టం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట. అంటే 2 మీల్స్ తీసుకున్నాం కదా, ఒక మీల్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ పకోడీ. సండే కాబట్టి సండే స్పెషల్ మాట. సండే ఇంట్లో ఉంటాం కాబట్టి సండే మాత్రమే ఇలా మేము హెవీగా తీసుకుంటాము చీట్ మీల్ కింద. సో ఇదండి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చూడండి, మరియు అలా వచ్చేస్తుంది. మరియు కావాలా చిక్కీ కావాలా నీకు? చూడండి, మరియు కూడా చికెన్ కావాలంట. సో ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఇందులో ఏం తిన్నామో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చూసాం కదా, ఆఫ్టర్నూన్ లంచ్ చూసేద్దాము. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు వైట్ రైస్ అండి, రెడ్ రైస్ చేయలేదు అనమాట. 1 కప్, మన చిన్న కప్పు వైట్ రైస్, అలాగే ఫ్రాన్స్ ఎగ్ కర్రీ సండే స్పెషల్, అలాగే చికెన్ పికిల్ మాట. ఈరోజు చికెన్ పికిల్ పెట్టారు మా వారు. సో చికెన్ పికిల్ ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట. సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈవినింగ్ ఏం తీసుకున్నాను స్నాక్స్ ఏంటంటే కూడా చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ మెనూలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ మెనూలో ఏంటంటే ఒక బ్రౌన్ బ్రెడ్ అండి, బ్రౌన్ బ్రెడ్, అలాగే చాయ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ కప్ చాయ్ మాట. ఎందుకంటే సండే కదా, ఇంట్లో ఉంటాం కదా అని చెప్పి చాయ్ తాగుతున్నాను. చూడండి, ఈవినింగ్ బటర్ మిల్క్ తీసుకోవటం అనమాట ఈరోజు. ఒక బ్రౌన్ బ్రెడ్, అలాగే చాయ్. సో ఇదండి ఈరోజు నా డైట్ ఫుడ్. ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా లేక కాన్స్టెంట్గా ఉన్నామని చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. నిన్న వెయిట్ వచ్చేసి 85.70 ఉన్నాను. ఇప్పుడు మనం ఈరోజు డే 6 వెయిట్ ఎంత ఉన్నామని చూద్దాము. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతాను, చూసేయండి. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కానండి. మీకు నేను వచ్చి క్లియర్గా దగ్గరికి వచ్చి చూపిస్తామాట ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అన్నది. ఎంత వెయిట్ ఉన్నాను అంటే ఎగ్జాక్ట్ 85కి ఉన్నానండి. సో నిన్నటికి ఈ రోజుకి చాలా బాగానే వెయిట్ లాస్ అయ్యాను. చెప్పాను కదా, మన ఒక రోజు మధ్యలో బ్రేక్ అయింది కానీ కంటిన్యూ చేస్తాను. సో మన పాత వెయిట్ అనేది వచ్చాం. మన డే 3 ఎంత చూపించిందో అంత వెయిట్ అయితే వచ్చామన్నమాట. ఎగ్జాక్ట్ 85 అయితే వెయిట్ ఉన్నామంట. సో ఇదండి ఈరోజు వెయిట్ అప్డేట్. సో మీకు ఎలా అనిపించిందో, అలాగే మీ సజెషన్స్ కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.